సార్ ఇప్పుడు మీరు ఈ రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉండి ఎలాంటి కొత్త ప్రణాళికలు తీసుకొస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా? అంటే 3 అంశాల మీద ఫోకస్ చేశాను. ఒకటేంటంటే, ఈరోజు తెలంగాణలో దాదాపుగా 573 లైబ్రరీస్ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కువ లైబ్రరీస్ ఉంది కేరళలో. 8,848 వరకు ఉన్నాయి అక్కడ. దాదాపుగా 9,000 లైబ్రరీస్ ఉన్నాయి కేరళ. టాప్ చిన్న స్టేట్ అది. తర్వాత పెద్ద స్టేట్గా ఉండి లైబ్రరీలు తక్కువగా ఉంది ఉత్తరప్రదేశ్లో. 240 కూడా 250 లైబ్రరీస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. తెలంగాణలో మోడరేట్గా ఉన్నాయి. దాదాపుగా 600 లైబ్రరీస్ ఉన్నాయి అక్కడ. లైబ్రరీస్ ఉన్నాయి కానీ లైబ్రరీలో చాలా కాలం నుంచి రిక్రూట్మెంట్ లేదు. అవును సార్. టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ టైంలో లైబ్రరీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. లైబ్రరీస్ పెట్టారు, అక్కడికక్కడ బిల్డింగ్స్ కట్టారు, నేను కాదనట్లేదు. కానీ అందులో లైబ్రరీస్ లేవు. లైబ్రరీస్ ఉంటే ఏమవుతుంది అంటే లైబ్రరీ రక్షించబడుతుంది, లైబ్రరీకి విలువ పెరుగుతుంది. కానీ లైబ్రరీస్ లేవు. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వారి పర్మిషన్ తోటి వారిని అనుమతి తీసుకుని లైబ్రరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాను. దాదాపుగా నాకు తెలిసి 500 నుంచి 800 వరకు వేకెన్సీస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. గ్రంథాలయ పాలకులు కావచ్చు, లేదా మనకి రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, స్వీపర్స్ ఇట్లాంటివి అన్నీ పెడితే దాదాపుగా ఒక 7 నుంచి 800 జాబ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ దీన్ని మ్యాన్ పవర్ను నేను పెంచడం ద్వారా, లేదా మ్యాన్ పవర్ని నేను ఇంజెక్ట్ చేయడం ద్వారా ఫస్ట్ లైబ్రరీలను సిద్ధం చేస్తాను. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు సెస్ అంటే గ్రామ పంచాయతీ సెస్ నుంచి వీళ్ళకి జీతాలు ఇచ్చేది, గ్రాంట్కి వచ్చింది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే, ప్రతి ఇంటి పనుల్లో 8% లైబ్రరీస్ రావాలి. కానీ వాస్తవంగా స్థానిక సంస్థల నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతుందో అందులో లైబ్రరీస్కి ఇవ్వాల్సిన వాటా ఇవ్వట్లేదు. లైబ్రరీస్కి ఏదైతే వాటా రావాలో వాటా రావట్లేదు లైబ్రరీస్కి. అది పెద్ద ఇబ్బంది అవుతుంది. కాబట్టి సిబ్బందికి ఉన్న సిబ్బంది కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి. నేను ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఇంకా వారే విద్యామంత్రి కూడా ఉన్నారు, మాట్లాడి మిగతా మనకి మినిస్టర్స్ ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చి ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి రైట్గా జీతాలు సరైన కాలంలో సరైన విధంగా చెల్లించే ప్రయత్నం చేస్తాను. 3, లైబ్రరీస్ ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నం చేస్తాను. కొత్త లైబ్రరీస్ ఏర్పాటు చేయడం. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విధంగా నేను మన అసెంబ్లీకి పోయాను. ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళు ఏమన్నారంటే, రియాజ్ భాయ్ మా ఊళ్ళో ఎప్పుడు లైబ్రరీ పెడతా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయినానంటే, వాళ్ళని మొట్టమొదటిసారిగా అడిగాను, లైబ్రరీస్ ఇప్పుడు మా ఊళ్ళో పెడతాం అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో. మినిస్టర్స్ కూడా అడిగారు. అందుకోసం నేనేమనుకుంటున్నానంటే లైబ్రరీస్ ఎక్స్పాండ్ చేస్తాను. ఇదే క్రమంలో డిజిటలైజేషన్కి ఎంతైతే అవసరమో, ఏ పుస్తకాలు అవసరమో దాని మీద కూడా ఒక కమిటీ వేసి ఆ పుస్తకాలను సెలెక్ట్ చేసి దాన్ని డిజిటలైజేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇవి కనుక నేను చేయగలిగితే నాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశానికి నేను న్యాయం చేసిన అవుతానని భావిస్తున్నాను.